ఈరోజు భూభారతి అవగాహన చట్టంపై కాజ్పేట్ మండలం రైతులను అలాగే సంబంధిత సంఘాలను అందరినీ అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రైతు సోదరులందరూ కూడా వచ్చి వారికి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి యొక్క టీం అంటే ఆర్డీఓ, ఎంఆర్ఓ చేసి అందరం వచ్చి ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క భూభారతి చట్టాన్ని వారికి చదివి వినిపించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను రైతుల ద్వారా కొంతమంది తెలుసుకొని పాస్బుక్ ఒకరి పేరు ఉందంటే కబ్జాలు ఒకరు ఉండడం, ఈ విధంగా సమస్యలు ఉన్నాయి. అలాగే చాలా ఏళ్ళ నుండి పరిష్కారం గత 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాం ఈ భూభారత్ ధరణి చట్టం వల్ల. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట, మా గౌరవ ముఖ్యమంత్రి మాట ఏదైతే ఇచ్చారో ధరణిని తుంగల తొక్కుతాం, బంగాళాఖాతంలో కలిపి ఆర్నిషలు పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు మరియు ఐటీ శాఖ మంత్రులు, అలాగే మా యొక్క ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా రైతుల పక్షాన నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే గత 10 ఏళ్ల నుండి రైతులు పడ్డ సమస్యలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ పోవాలి, ఎక్కడ తిరగాలి, ఏ ఆఫీస్కి పోయినా కూడా మా చేతిలో లేదు అని చేతులు ఎత్తేసిన సందర్భంలో కోట్ల చుట్టూ తిరిగి బిక్కుమనుకుంటూ ఉన్న ఆస్తులు అమ్ముకునే విధంగా రైతులు ఎదురు చూస్తున్న తరంలో కాంగ్రెస్ను ఆశీర్వదించిన ఈ యొక్క రైతులు తప్పనిసరిగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ధరణి తుంగలో తొక్కి ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చి వారికి అవగాహన సదస్సు కల్పించి వారికి హెల్ప్ డెస్క్ కూడా పెట్టి 2 జూన్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీటిపైన కార్యక్రమాలు మొదలవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద నిన్న వెంకటాపురం మండలం, ములుగు మండలం వెంకటాపురంలో సీతక్క మరియు సురేఖమ్మ, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నేను కూడా భాగస్వామి కావడం అక్కడ సంతోషం. ఎందుకంటే ఇది మొత్తం తెలంగాణలో ఉన్న ఇబ్బంది పడుతున్న రైతులందరికీ కూడా ఈ చట్టం ద్వారా అవగాహన కల్పించి వారి హక్కును, అంటే భూమి కోసం, భక్తి కోసం ఏదైతే కొట్లాడినామో, ఏదైతే ఇక్కడ ఉన్న పేగుబంధంతో రైతులు ఉండే పేగుబంధం అంటే రైతుకు భూమికి పేగుబంధం, అలాంటి వన్సో ఈ యొక్క భూభారత్ చట్టం వల్ల అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని ఆర్డీఓ కోర్టు లేదా కలెక్టర్ పక్షాన అన్ని వారి యొక్క ఆఫీసుల దగ్గరనే అయ్యేటట్టు, ఒకవేళ లేని పక్షంలో ట్రిబ్యునల్ లేదంటే వారికి అడ్వైజరీ కమిటీ కూడా అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వానికి మరొకసారి మా యొక్క క్యాబినెట్ మినిస్టర్కు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇస్తున్నాను.